కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టని పెంచడానికే ఆయన ఈనాటి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు తప్ప ఆయన స్వార్థం కోసమో స్వలాభం కోసమో పదవీ కాంక్ష కోసమో ఈనాడు ఆయన నిలబడలేదు అనేది జగమెరిగిన సత్యము అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి అటువంటి మంచి మనిషిని మనం పార్లమెంటుకి పంపిస్తే గిరిజన ప్రాంతమైనటువంటి మనం ఇంకా కేంద్రం నుంచి మనకి కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలకి ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కేంద్రం ఒక పర్మిషన్ కావాలన్నా మన మనిషిగా మేము ఫోన్ చేస్తే అక్కడ పార్లమెంట్లో మాట్లాడటమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఆ అంశాల మీద అధ్యయనం చేసి మనకి సంపాదించి పెట్టేటటువంటి ఒక మనిషి. దానికోసం మనకు అండగా ముఖ్యంగా ఈ దేశం కోసం, ఈ దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం ఏదైతే కుటుంబం మొత్తాన్ని కూడా త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి కుటుంబానికి ఈ భారతదేశ ప్రజలు రుణపడి ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు మీరు చూశారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర. ఆయనకు అవసరం లేదు, ఆడ తాత ప్రధానమంత్రి, ఆడ నాన్న ప్రధానమంత్రి అనుకుంటే ఆయన 2 సార్లు ప్రధానమంత్రి. కానీ అవతల పక్క ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఈ దేశాన్ని ముక్కలు చేసేదానికి, ఈ సమైక్య జాతిని విడగొట్టేదానికి కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చులు పెట్టి మన్ని ఆ భావోద్వేగంతో అధికారంలోకి రావాలని, ఆ వచ్చినటువంటి అధికారాన్ని నిలుపుకోవాలని ఈనాడు సాక్షాత్తు రాముని కూడా బ్యాలెట్ బాక్స్లోకి తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రమాదాన్ని నుంచి తొలగించాలని, ఈ దేశ ప్రజలందరూ సమైక్యంగా ఉండాలనేదే రాహుల్ గాంధీ గారి కోరిక. తప్పకుండా ఈ దేశ ప్రజలు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు సమైక్యంగా ఉంచేటటువంటి బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికి మన అందరం ఆయన్ని సమర్థించాలా, ఆయన్ని మళ్ళీ ఈ దేశానికి ప్రధానిగా చూడాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.